హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక మెరిసే చేప మరియు పీత కథను చూడబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక కథలోకి వెళ్దాం. సముద్రంలోని మెరిసే నీలి రంగు నీటిలో నికీ అనే చిన్న పీత ఉండేది. నికీకి మెరిసే వస్తువుల పట్ల మక్కువ ఉన్న ఒక ఆసక్తికరమైన చిన్న పీత. నికీ తన రోజులను ఇసుకతో కూడిన సముద్రం క్రింద హాయిగా గడిపేవాడు. ప్రతిరోజూ నికీ సముద్రగర్భంలో మెరిసే నిధుల కోసం వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం ప్రకాశవంతమైన సముద్రపు అడుగుభాగంలో నికీ రాళ్లమీదుగా వెళుతుండగా అతను ఇసుకలో ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. వావ్! ఇది ఎంత అందమైన షెల్! నేను చూసిన అత్యంత మెరిసే షెల్ ఇది అని నికీ అన్నాడు. నికీ దానిని తీయడానికి చేరుకున్నప్పుడు ఒక రంగురంగుల చేప వేగంగా ఈదుకుంటూ నికీ ముందుకు వచ్చింది. ఆ చేప ఇంద్రధనస్సు యొక్క అన్ని రంగులలో మెరుస్తుంది. ఆ చేప స్నేహపూర్వకంగా నవ్వుతూ హలో చెప్పింది నికీకి. నేను మెరుపు రెయిన్బో ఫిష్ని. అది నా షెల్. నా ప్రత్యేకమైన ముత్యాలను సురక్షితంగా ఉంచడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆ చేప చెప్పిన మాటలు విని నికీ ఇబ్బందిగా ఫీలయ్యాడు. అరేరే, అది నీదేనని నాకు తెలియదు. నన్ను క్షమించండి మెరుపు చేప. నాకు నిజంగా మెరిసే వస్తువులు అంటే చాలా ఇష్టం అని నికీ అన్నాడు. ఆ చేప ముసిముసిగా నవ్వింది. అది సరే, నికీ, మీరు దీన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు తెలియదు. కాని మీరు మెరిసే నా ముత్యాలను చూడాలనుకుంటున్నారా? అని ఆ చేప నికీని అడిగింది. అప్పుడు నికీ కళ్ళు పెద్దవయ్యాయి. మీ దగ్గర మెరిసే వస్తువుల కలెక్షన్ ఉందా? అయితే నేను వాటిని చూడాలనుకుంటున్నాను. ఆ చేప నికీని తన షెల్ ఇంటికి నడిపించింది. అది నికీ ఇప్పటివరకు చూడని అత్యంత రంగుల ప్రదేశం. ప్రకాశవంతమైన షెల్ లోపల గులాబీ, నీలం, బంగారం మరియు వెండి రంగుల ముత్యాలు ఉన్నాయి. ఇది చాలా అద్భుతంగా ఉంది అంటూ నికీ ఆ చేపతో అన్నాడు. ధన్యవాదాలు అంటూ ఆ చేప గర్వంగా నికీకి చెప్పింది. ఆ రోజు నుండి నికీ మరియు ఆ మెరుపు చేప మంచి స్నేహితులయ్యారు. వారు కలిసి మెరిసే రత్నాలు, రంగురంగుల రాళ్ళు మరియు అందమైన పెంకుల కోసం సముద్రంలో వెతికారు. వారు నవ్వుతూ కథలు పంచుకున్నారు. వారు కలిసి సముద్రాన్ని అన్వేషిస్తూ తమ రోజులను గడిపారు. వారి స్నేహంతో సముద్రం అంతా మరింత ప్రకాశవంతంగా, అందంగా కనిపించింది. ఈ చిన్న కథకు లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. మరియు ఇప్పుడు మన ఛానల్ 1000కి చేరువలో ఉంది. మీరు మన ఛానల్ని 1000కి చేరుస్తారు అని కోరుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి కథలు వరకు ఆసక్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని అన్వేషించండి. అలానే ఈ అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు.